Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీదేవి భాగవతం కథలను తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 7వ స్కందము. జనమేజయుడు వ్యాసునితో సృష్టి విషయమును గూర్చి ప్రశ్నించుట. సూతుడు చెప్తున్నాడు, తాపసులారా, ఈ దివ్య కథను వినిన తరువాత పరీక్షిత్తు కుమారుడు ధర్మాత్ముడు రాజగు జనమేజయుడు మిగుల ప్రసన్నుడై మరలా వ్యాసమహర్షిని అడిగాడు, స్వామి, సూర్యవంశపు చంద్రవంశపు రాజుల వంశములను గురించి విశదముగా నేను వినగోరుచున్నాను. అనగా, మీరు సర్వజ్ఞులు, పాపమును శమింపచేయు ఈ కథను దయతో సెలవియ్యండి. ఈ 2 వంశముల యందలి రాజుల పరిచయమును నాకు కల్పింపుడు. వారందరూ భగవతి జగదంబ ఉపాసకులని నేను విన్నాను. ఇట్లు రాజర్షి జనమేజయుడు అడుగగా, సత్యవతీ నందనుడు మునివరుడగు వ్యాసుడు అతనితో ఇలా చెప్తున్నాడు. వ్యాసుడు చెప్తున్నాడు, మహారాజా, సూర్యవంశము చంద్రవంశము వారికి సంబంధించిన ఇతర వంశముల గాథలను వర్ణించెదను వినుము. విష్ణు భగవానుని నాభికమలము నుండి చతుర్ముఖుడగు బ్రహ్మ ప్రకటితుడయ్యను. తపము చేసిన తరువాత ఆయన సులభముగా ప్రత్యక్షము కానటువంటి మహాదేవుని ఉపాసించెను. లోకపితామహుడగు బ్రహ్మకు భగవతి వరములనిచ్చెను. అప్పుడు ఆయన సృష్టి చేయుటకు సమర్థుడయ్యను. అయినప్పటికీ మానవ సృష్టి యందు ఆ స్వామికి సఫలత లభించలేదు. మానవ సృష్టి కొరకు ఆయనలో వివిధములైన ఆలోచనలు ఉత్పన్నము అయ్యను. కానీ వెంటనే దానిని పెంపొందించుటకు ఆ స్వామికి శక్తి లేకుండెను. అప్పుడు బ్రహ్మ 7 మానసపుత్రులను ఆవిర్భవింపచేశాను. మరీచి, అంగిర, అత్రి, వశిష్ఠుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు అను పేర్లతో ఆ మానసపుత్రులు ప్రసిద్ధులయ్యారు. బ్రహ్మ యొక్క రోషము నుండి రుద్రుడు, వడి నుండి నారదుడు, బొటనవ్రేలి నుండి దక్ష ప్రజాపతి ఉదయించారు. అటులనే సనకాది మానసపుత్రుల ఆవిర్భావము జరిగెను. ఎడమ చేతి బొటనవ్రేలి నుండి దక్షుని పత్ని ప్రకటితయ్యను. ఆమె అంగములు మిగుల సుందరములు. రాజా, పురాణములయందు ఆమె వీరిణి అను పేరుతో ఖ్యాతి వహించెను. ఆమెను అసిక్ని అని కూడా పిలిచెదరు. బ్రహ్మమానసపుత్రుడగు దేవర్షి శ్రేష్ఠుడగు నారదుడు ఆ అసిక్ని ఉదరము నుండియే జన్మించెను. జనమేజయుడు అడుగుతున్నాడు, బ్రాహ్మణోత్తమ, ఈ విషయమున నాకు గొప్ప సందేహం కలుగుతోంది. దక్షుని సేవయందున్న వీరిని గొప్ప తపస్వియగు నారదునికి తల్లి అని మీరు చెప్పారు. ధర్మమును పూర్తిగా ఎరిగిన పరమ తపస్వియగు నారదుడు బ్రహ్మమానసపుత్రుడుగా పరిగణింపబడును. అట్లయినచో అతడు వీరినికి పుత్రుడెట్లయ్యాను? మీరు దీనిని కృపతో విస్తృతముగా తెలపండి. మునీంద్ర, జ్ఞాననిధి, మహాత్ముడగు నారదుడు ఎవరి శాపముతో ఎందుకు తన మునుపటి శరీరమును విడిచెను? ఏ కారణము వలన పునర్జన్మను పొందెను? వ్యాసుడు చెప్తున్నాడు, స్వయంభువగు బ్రహ్మ మొట్టమొదట దక్ష ప్రజాపతిని, నీవు ప్రజాసృష్టియందు నిరతుడవగుము, దానివలన బహుసంఖ్యాకులు ప్రజలు ఉత్పన్నమగుదురని ఆజ్ఞాపించెను. ఆ స్వామి ఆదేశమును పొంది దక్ష ప్రజాపతి వీరిణి గర్భము నుండి 5,000 అత్యంత పరాక్రమవంతులకు పుత్రులను ఆవిర్భవింపచేశాను. ఆ పుత్రులందరిలో ప్రజలను సృష్టించుటకు, అణిచివేయుటకు వీలు కానట్టి ఉత్సాహము నిండి ఉండెను. కాలము బలీయమైనది. దాని ప్రేరణతో దేవర్షి నారదుడు ఆ కుమారులను చూసి నవ్వి ఇట్లు చెప్పెను, నాయనలారా, ఈ పృథివీ ఎంత పొడవు వెడల్పు కలిగి ఉన్నదో తెలుసుకొనకయే మీరు ప్రజలను సృష్టించు కార్యమునందు ఎట్లు తత్పరులగుచున్నారు. అట్లు చేయుట వలన జగత్తునందు మీరు అపహాస్యమునకు పాలగుదురు. ఇందులో సందేహమేమీయునూ లేదు. కనుక మొదట పృథివీ యొక్క పరిమితిని తెలుసుకొనుడు. దాని తరువాత ఈ పనియందు లగ్నము కండు. అట్లు చేయుట వలననే ఈ కార్యమునందు మీకు సఫలత లభించును. లేకపోయినచో మీ ప్రయాస అంతయు వ్యర్థమగును. వ్యాసుడు చెప్తున్నాడు. నారదుడు ఇట్లు పలుకగా దక్షకుమారులకు హర్యక్షుల మనస్సులో దైవవశమున అది సముచితమని తోచింది. వారు ఒకరినొకరు చూసుకుంటూ ఇలా చెప్పసాగారు. మునివరుడు సముచితముగానే పలికెను. అందువలన మనము
పృథివీ యొక్క పరిమాణము ఎరిగిన తరువాతనే సృష్టి కార్యమునందు సుఖముగా నిమగ్నులమగుదుము. ఇట్లు సంప్రదించుకొని వారందరూ పృథివిని గురించి తెలుసుకొనుటకు బయలుదేరారు. నారదుడు చెప్పినట్లు అన్ని విధములా దానిని గురించి తెలుసుకొనుటకు కొందరు తూర్పుకు, కొందరు దక్షిణముకు, కొందరు పడమటి దిశకు, ఇంకొందరు ఉత్తర దిశకు ఉత్సాహంతో బయలుదేరారు. పుత్రులు వెళ్ళిపోవుట చూసి దక్ష ప్రజాపతి యొక్క మనస్సునకు మిక్కిలి బాధ కలిగింది. అతని ప్రతిజ్ఞ మిక్కిలి దృఢమైనది. అందువలన ప్రజలను సృష్టించు ఆలోచనతో మరలా పుత్రులను ఆవిర్భవింపచేశాను. వారు కూడా సృష్టిని చేయు ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. నారదుడు మునుపటి వలనే వారికి కూడా నచ్చజెప్పి పంపివేశాను. ఆ పుత్రులు కూడా వెళ్ళిపోవటను చూసి క్రోధావేశములకు లోనై దక్షుడు నారదునకు శాపమిచ్చాను. దక్షుడు చెప్తున్నాడు, నారదా, అనేక మంది నా కుమారులను నశింపచేసితివి. అదే విధముగా నేను కూడా నిన్ను నశింపచేయుదును. ఈ పాపమునకు పరిణామస్వరూపముగా నీవు కూడా గర్భమునందు ఉండెదవు. దీనికి కారణము నీవు అనేక మంది నా కుమారులను నశింపచేసితివి. ఇట్లు శాపగ్రస్తుడైన నారదుడు వీరిని గర్భము నుండి ప్రకటితుడయ్యను. దీని తరువాత దక్ష ప్రజాపతి వీరిని గర్భము నుండి 60 మంది కన్యలను ఉత్పన్నము చేశాను. ప్రజాపతి దక్షుడు ధర్మజ్ఞుడు. తన 60 మంది కన్యలలో 13 మహాత్ముడైన కశ్యపునికిచ్చి వివాహము చేశాను. రాజా, ఆ స్వామి ఆజ్ఞతో 10 మంది కన్యలను ధర్మునకు, 27 చంద్రునకు, 2 భృగువుకు, 4 అరిష్టనేమికి ఇచ్చి వివాహము చేశాను. 2 కన్యలను అంగెరకిచ్చి వివాహము చేశాను. ఇంకా 2 మిగిలి ఉన్నారు. ఆ 2 మరలా అంగిరకే సమర్పించాను. సకల దేవతలు, మానవులు ఈ కన్యల పుత్రులు, పౌత్రులే. అందరూ మిగుల పరాక్రమవంతులు. ఎవరికి ఎవరితోనూ ప్రేమ లేదు. ద్వేషముతో రగిలిపోవచ్చు పరస్పరము శత్రుత్వమును పెంచుకుంటూ ఉన్నారు. అందరూ శూరులు, వీరులే. కానీ మాయ మిగుల ప్రభావవంతమైనది. అది అందరినీ మోహమున పడవేయును. శుభం. శ్రీ దేవీ భాగవతం తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.